హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి మీరు ఈ వీడియోని అయితే చివరికి అయితే చూడండి. అండ్ ఆల్సో ఒకవేళ మీకు ఈ వీడియో ఏంటంటే ఇది నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు వర్తించకపోతే కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి, ఎవరికైతే ఉపయోగపడుతుందో. ఇది ఎందుకంటే కొద్దిగా లాంగ్ ఉంటుంది అండ్ డీటెయిల్గా ఉంటుంది. ప్లీజ్, ఇది చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియోని. సో ప్లీజ్ దయచేసి చివరికి చూస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు ఏంటంటే లేబర్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో చెప్పబోతున్నాను. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్క్లో పనిచేస్తారు కదా, సో వాళ్ళకి ఏంటంటే వెల్ఫేర్ బోర్డు ఉంది, వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఉంది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అని. సో ఆ వెల్ఫేర్ బోర్డు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఆ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కింద పనిచేస్తారో వాళ్ళ లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అని, మ్యారేజ్ బెనిఫిట్ అని, మెటర్నల్ బెనిఫిట్ అని, ఇంకా వేరే వేరే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి రేపు ఏమైనా జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఇన్సూరెన్స్ లాగా కూడా వర్తిస్తుంది. సో అందుకోసం ప్లీజ్ దయచేసి ఈ వీడియోని చాలామందికి అయితే షేర్ చేయండి, మీ విలేజ్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. అసలు ఇందులో దీనికి ఎవరికి ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చూపిస్తాను. హూ ఈజ్ కన్స్ట్రక్షన్ వర్కర్ అని ఇక్కడ మెన్షన్ చేసింది, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చాలా అయితే ఉన్నాయి, ఒక 54 దాకా ఉంటాయి. మసాన్ అని, ప్లంబర్ అని, పెయింటర్ అని, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మార్బుల్, స్టోన్ వర్కర్, ఎర్త్ వర్కర్, హెల్పర్, బార్ బెండర్, సెంటరింగ్ వర్కర్. సో ఇట్లా ఒక 54 అయితే ఉన్నాయి వర్కర్స్కి. సో ఇందులో మీరు దేని కింద పనిచేసినా మీకు అయితే ఈ వెల్ఫేర్ బోర్డులో మీరు ఈ లేబర్ కార్డ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ లేబర్ కార్డ్ వల్ల బెనిఫిట్స్ ఏందనేది ఇప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ బెనిఫిట్స్ టు ద వర్కర్ అని ఉంది. ఇక్కడ ఉండి మ్యారేజ్ గిఫ్ట్ వస్తుంది, మెటర్నిటీ బెనిఫిట్ ఉంది, ఫ్యాటల్ యాక్సిడెంట్ రిలీఫ్ అని ఉంది, డిసేబిలిటీ ఉంది, టోటల్ పర్మనెంట్, న్యాచురల్ డెత్ రిలీఫ్ ఉంది, హాస్పిటలైజేషన్ రిలీఫ్ ఉంది, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఉంది, వొకేషనల్ ట్రైనింగ్ ఉంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు చూడొచ్చు. సో మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి, చెప్తాను. సో ఈ స్కీమ్స్ కింద ఏంటంటే మీకు చూడండి, స్కీమ్ డీటెయిల్ ఆఫ్ స్కీమ్ ఉంది. మ్యారేజ్ గిఫ్ట్ కింద మీకు ఏంటంటే 30,000 వరకు అయితే వస్తాయి. ఎవరైతే ఈ వర్కర్ పనిచేస్తారో వాళ్ళు ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి 30,000 దాకా రావచ్చు. సో మెటర్నిటీ బెనిఫిట్ కూడా ఉంది, దానికి కూడా 30,000 దాకా వస్తాయి. ఫ్యాటల్ యాక్సిడెంట్ అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక పర్సన్ చనిపోతారు, వాళ్ళ ఫ్యామిలీకి ఏంటంటే 6 లక్షల దాకా వస్తుంది. డిసేబిలిటీ రిలీఫ్ కూడా అప్ టు 4 lakhs దాకా ఉంది. టోటల్ డిసేబిలిటీకి 5 lakhs దాకా ఉంది. సో న్యాచురల్ డెత్ రిలీఫ్కి 1,00,000 రూపాయల దాకా వస్తాయి ఫ్రెండ్స్. హాస్పిటలైజేషన్ కోసం నెలకి 4,500 రూపాయలు గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే మీకు రాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మీకు అవి ఉపయోగపడుతుంది. ఫ్యూనరల్ ఎక్స్పెన్స్ అంటే మీరు చనిపోయిన తర్వాత వాళ్ళు ఖర్చులు ఉంటాయి కదా, వాళ్ళ ఖర్చుల కోసం 30,000 దాకా గవర్నమెంట్ ఇస్తుంది. మిగతా అన్ని వేరే చిన్న చిన్నవి ఉంటాయి. రిలీఫ్ టు ద అన్రిజిస్టర్డ్ వర్కర్స్ అని చాలా ఉన్నాయి ఇలా. సో ఇవి ఈ కార్డు ఉన్న వల్ల బెనిఫిట్స్ ఫ్రెండ్స్. ఇవి అసలు ఈ కార్డ్ని కోసం ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రకారం ఏంటంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్క్ కింద పనిచేస్తారో వాళ్ళు కనీసం వాళ్ళ ఏజ్ కనీసం 18 ఏళ్ళు ఉండాలి. అండ్ 60 ఏళ్ళు పైబడి అయితే ఉండకూడదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒక సంవత్సరంలో కనీసం 90 రోజులు మాత్రం వర్క్ చేసి అయితే ఉండాలి. వాళ్ళకి 90 రోజులు కనీసం వర్క్ చేస్తేనే వాళ్ళు ఈ కార్డుకి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఫామ్ 27 అని ఉంటుంది. ఆ 27 ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత మీ దగ్గరలోని మీ సేవ లేదా లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడ మీది ఇప్పుడు నీకు చూపిస్తాను ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది తర్వాత నెక్స్ట్ స్టెప్లో. సో ఆ ఫిల్ చేసిన ఫామ్ని అక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన దానికి మనకు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అవసరం అవుతుంది, ఏజ్ ప్రూఫ్ అవసరం అవుతుంది. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సంవత్సరానికి వచ్చేసి 50 రూపాయల దాకా ఖర్చు అయితే అవుతుంది. అలాగే నామినీకి సంబంధించిన వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకు పెట్టుకోండి. అండ్ మీ నామినీని కూడా ఎప్పుడైనా మార్చుకునే అవకాశం కూడా ఉంది ఇందులో. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకోవాలంటే ఒక ఫామ్ కావాలి కదా, ఆ ఫామ్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూపిస్తాను. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఫామ్లో ఫోటో పేస్ట్ చేయండి. అండ్ మీ రేషన్ కార్డ్ అండ్ మీ పేరు, మీ ఫాదర్ పేరు, కులం, పుట్టిన తేదీ, తండ్రి పేరు, భర్త పేరు, ఒక గుర్తుపెట్టుకోండి. పుట్టిన తేదీ అంటే వయసు ఉంటుంది కదా, సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అటాచ్ చేయాలి.
మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయాలి, ప్రజెంట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ ప్రజెంట్ అంటే మీరు ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీ నేటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్ అనుకోండి, కానీ వృత్తిరీత్యా ఏంటంటే హైదరాబాద్ వచ్చి పనిచేస్తారు అనుకోండి, అది ప్రజెంట్ అడ్రస్ అవుతుంది, అంటే ప్రస్తుత చిరునామా అవుతుంది. పర్మనెంట్ అడ్రస్ అంటే మీ ఊర్లో ఉండే చిరునామా ఉంటుంది కదా, మీరు అయితే డాక్యుమెంట్లు ఉంటుంది చూసినారో అది పర్మనెంట్ అడ్రస్ అవుతుంది. ప్రస్తుతం మీరు దీని కింద ఎక్కడ పనిచేస్తుంటారో అది కూడా చెప్పాలి. పని స్వభావం ఏంటంటే తాపి మేస్త్రి, వడ్రింగ్, పెయింటరా, ఎలక్ట్రీషియనా, ప్లంబరా. సో ఇది మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి, బ్యాంక్ పేరు, బ్రాంచ్ పేరు, అది ఎక్కడ ఉంది, ఏ ఊర్లో ఉందని కూడా ఇవ్వాలి. మీకు ఇందులో ఏమైనా ఎలిజిబుల్ అవుతున్నారా లేదా కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. వలస నిర్మాణ కార్మికులు అయితే అంటే మీరు చెప్పాను కదా ఇంతకుముందు వరంగల్ నుంచి హైదరాబాద్కి వస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇక్కడ గ్రామం, విలేజ్, పట్టణం, స్టేట్ వివరాలు ఇచ్చి మీ స్థలం, తేదీ వేసి మీ సంతకం పెట్టండి. సంతకం పెట్టరాకపోతే తంబు అయితే ఇవ్వండి. అలాగే ఇక్కడ 2 ఫోటోలు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఉంది. సో వీటితో పాటు ఇతర గుర్తింపు కార్డు, పాస్బుక్ ఏదైనా ఒకటేనా ఉంది, అండ్ బ్యాంక్ పాస్బుక్ కూడా తీసుకుపోండి. అలాగే నామినీకి కూడా సంబంధించిన వాళ్ళ ప్రూఫ్ కూడా తీసుకొని వెళ్ళండి. సో వీటన్నిటిని ఫిలప్ చేసిన తర్వాత మీరు మీ దగ్గరలోని మీ సేవ లేదా లేబర్ ఆఫీస్ మీ డిస్టిక్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఈ ఫామ్ సబ్మిట్ చేస్తే మీకు టైం అయితే పడుతుంది. కొద్ది రోజుల తర్వాత మీకు ఈ కార్డ్ అయితే వస్తుంది. అండ్ మీరు అనవచ్చు ఇంకా మీరు ఈ బెనిఫిట్స్ కోసం ఫామ్స్ ఎక్కడ ఉన్నాయని. మ్యారేజ్ గిఫ్ట్ కోసం ఫామ్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో ఈ ఫామ్ మీద క్లిక్ చేయండి. అండ్ మెటర్నల్ బెనిఫిట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా మ్యారేజ్ గిఫ్ట్ కోసం. ఇక్కడ చూడండి, మ్యారేజ్ గిఫ్ట్ కోసం ఇది మెటర్నల్ ఉంది కదా, మెటర్నిటీ, దానికోసం ఇది అవసరం. ఇట్లా ఉన్నాయి చాలా డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ని అయితే మీరు ఏం చేయాలంటే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, మీకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. వీటి యొక్క లింక్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, అక్కడ మీకు ఇస్తాను వీటి లింక్స్. సో ఇట్లయితే అప్లై చేసుకోండి. అండ్ మీ కార్డు కూడా రెన్యువల్ అయితే చేసుకోవచ్చు, ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఈ బెనిఫిట్స్ కోసం అప్లై చేయడానికి నాకు తెలిసి ఇయర్లో ఒక 2-3 టైమ్స్ ఏమో వస్తుంది అనుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడ యాక్సెస్. సో అప్పటి వరకు ఇక్కడ ఏంటంటే అవైలబుల్ సూరన్ ఉంది, బట్ ఇంతవరకు రాలేదు. చాలా రోజులుగా నేను చూస్తున్నాను, బట్ ఇంకా అయితే రాలేదు. వస్తుందేమో చూడాలి. ఇక్కడ అంటే అయితే మనం చెప్పిన మెటర్నల్ బెనిఫిట్ కానీ, మ్యారేజ్ బెనిఫిట్ కానీ వాటి కోసం అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని ఉంది, బట్ రాలేదు, యాక్సెస్ అయితే రాలేదు. సో ఇట్లా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీకు చెప్పాల్సింది. ఆల్మోస్ట్ నేను ఏంటంటే అన్ని కలుపుకొని కూడిస్తే ఒక 10 లక్షల దాకా, అవి 10-15 లక్షల దాకా అవుతాయి. బట్ అందులో మనకి మెయిన్గా చిన్న వాటికి అవసరం, మిగతా రావద్దని నేను కూడా కోరుకుంటున్నాను. సో అది మీకు చెప్పాల్సింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నాకు కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. సో కొన్నిటికి మాత్రం నేను చేయాలంటే మాత్రం వర్క్స్కి ఛార్జెస్ అయితే అవుతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది చాలామందికి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.